తెలంగాణ రైతాంగ సంక్షేమం కోసం రాజీ లేని పోరాటాలు చేసేందుకు సిద్ధమవ్వాలంటూ మాజీ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఏపీ సర్కార్ నిర్మించబోతున్న బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిందేనంటూ కేసీఆర్ తేల్చేశారు. అందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పోరాటానికి సిద్ధం కావాలంటూ కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎర్రబెల్లి నివాసంలో పార్టీ శ్రేణులతో అధినేత కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎండగడుతూ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలంటూ నిర్ణయించారు. ఇక చంద్రబాబు ఇక్కడ మోదీల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర సీఎం తహతహలాడుతున్నారంటూ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా పక్కనబెట్టి వానాకాలం నాట్లు అయిపోతున్నా కూడా రైతాంగానికి సాగునీరు అందివ్వట్లేదంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందన్నారు కేసీఆర్. రైతుల కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు కేసీఆర్. కాంగ్రెస్ బీజేపీ పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. దీని మీద రెండు పార్టీలను గట్టిగా నిలదీయాలన్నారు మాజీ సీఎం కేసీఆర్.